నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మా. సినిమా ఇండస్ట్రీ అని అంటే డ్రగ్స్ విషయంలోకి వస్తే మొట్టమొదటగా వినపడేది వాళ్ళ పేరే అండి. అన్ఫార్చునేట్లీ చాలా బాధగానే చెప్తున్నాను నేను. ఇప్పుడు డ్రగ్స్ అని అంటే ఫస్ట్ వెళ్ళే ఆపాదించేది సినిమా వాళ్ళకే. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, కోలీవుడ్ లేదు, ఇంకే వుడ్ లేదు. ఓకే, మొన్నటి వరకు మన దగ్గర ఆ డ్రగ్స్ ఇష్యూ ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసింది. మొన్న సింగర్ మంగ్లీ గారి దగ్గర కూడా గాంజాయి అన్నారు కదా. గాంజాయి అది అసలు డ్రగ్గే కాదు అంటారు కొంతమంది. అది కూడా మత్తిచ్చేదే కదా, మత్తిచ్చేది ఏదైనా డ్రగ్గే కదా, మందులు కూడా డ్రగ్గే అంటాం మనం. ఓకే, ఇప్పుడు కొంచెం మన పక్క రాష్ట్రం తమిళనాడుకి వెళ్తే శ్రీరామ్ గారు చాలా మంచి అతను. అంటే డ్రగ్స్ తీసుకోవడం మంచి చేయడం నేను చెప్పట్లేదు, బట్ తీసుకోకూడదు కదా. ఈరోజు నుంగంబాక్కం స్టేషన్లో ఉన్నారు ఆయన. ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్లో చిన్న సవరణ. సినిమా డ్రగ్స్ అంటే సినిమా వాళ్ళు గుర్తు రావడం అనేది అది రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఏది చేసినా తుమ్మినా దగ్గినా బయటకు వచ్చేసి పెద్ద దుమారం. డ్రగ్స్ అంటే మీకు ఫస్ట్ ఎవరు వినిపెడుతున్నారు చెప్పండి? అదే అంటున్నాను, పాపం అది ఒకరో ఇద్దరు చేసిందని మొత్తం ఇండస్ట్రీకి సినిమా వాళ్ళు అనొద్దు, అది ఇండస్ట్రీకి. ఎస్, మీరు అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి చెప్పిన, అన్ఫార్చునేట్లీ చాలా బాధాకరంగా స్టూడెంట్స్, దాంట్లో మళ్ళీ ఇంజనీరింగ్ స్టూడెంట్లు కాదండోయ్, స్కూల్ పిల్లలే. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు స్కూల్ ఏజ్ లో 6th 7th 8th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు, బాగా పేదవాళ్ళు, తిండికి లేక కారులో తిరుగుతుంటారు కదా, యాజ్ ఎ పేరెంట్ మనకి అతి గారాబం, లెక్కలేనితనం, వాళ్ళు ఏం పట్టించుకోకపోవడం, ఇద్దరు బిజినెస్లో ఉండడమో లేదా జాబ్స్లో ఉండడం, వాళ్ళు ఏదడితే అది ఇవ్వడము, లక్షల్లో ఫీజు ఎలా కడతారు మరి, అట్లా కొన్నిటికి బానిస అయిపోతున్నారు. ఈ విషయంలో మీరు అన్నట్టు తమిళనాడులో ఒక పేరు చెప్పను కానీ ఒక ఫేమస్ యూనివర్సిటీ, ఒక ఫేమస్ ఎన్ఐటి ఐఐటి స్థాయి కాలేజ్ ఒకటి దీనికి బాగా ప్రసిద్ధి, బాగా విన్నాను కూడా నేను. ఎందుకంటే నా రిలేషన్ కూడా ఒక అబ్బాయి మేనల్డ్ అవుతాడు, తను అక్కడే చదువుతున్నాడు, తను చెప్తుంటాడు కూడా. సో అంటే అట్లాంటి కల్చర్ ఉన్నది మన దగ్గర కూడా. గతంలో రవితేజ గారి బ్రదరు ఏదో అయ్యారని, తర్వాత పూరి జగన్నాథ్ గారని, తర్వాత అంటే ఇన్వెస్టిగేషన్ పిలిచారు. రీసెంట్గా ఒక పబ్ ఏదో సీజ్ చేసినప్పుడు దాని ఓపెనింగ్ బన్నీ గారు చేశారని బన్నీ గారిని ఆపాదించారు. దాంట్లో పార్ట్నర్షిప్ డైరెక్టర్ క్రిష్ ఏదో ఉన్నారు అని చెప్పి ఆయన మీదకి వచ్చింది. ఇక రకరకాలన్నమాట. అంతకుముందు ఒక మాజీ మంత్రి కొడుకు కూడా ర్యాష్ డ్రైవింగ్, అంటే ఒక మందు తాగడమే కాదు డ్రగ్స్ కూడా సేవించాడు కాబట్టి అంత ర్యాష్గా వెళ్ళి డాష్ ఇచ్చాడు, చనిపోయాడు స్పాట్లో. రకరకాలుగా అంటే ఇవన్నీ ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో కూడా ఇంటర్పోల్ వాళ్ళు ఎవరో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వైజాగ్లో ఏదో పట్టుకున్నారని కూడా అన్నారు కదా. లేకపోతే డ్రగ్గే అన్నారుగా. ఎంత లేదు, ఆల్రెడీ కొంత వెళ్ళిపోయాయి, అవి కొన్ని గుజరాత్కి వెళ్ళాయి, అక్కడ కూడా కొన్ని బయటపడ్డాయి, చాలా జరిగాయిలండి. ఇంకా అది మనకంటే ఆ జానర్లో ఉంటే మనకు తెలుస్తుంది, కొన్ని తెలియదు, చాప కింద నీళ్ళ విస్తరించేస్తూ ఉంటాయి. సో ఇక్కడ సినిమా వాళ్ళు మీరు అన్నట్టు కొంచెం అందరికీ ఫెమిలియర్ కాబట్టి తీసుకున్నారేమని. అంతెందుకు ఒక 6 months బ్యాక్ ఒక అమ్మాయి ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చింది, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, కనపట్లేదు. సరే వాడిని పట్టుకుందాను, వాడి ఇంటికి వెళ్తే వాళ్ళ తమ్ముడు డ్రగ్స్ తీసుకుని ఊగిపోతూ ఉన్నాడట. వాళ్ళ తమ్ముడు ఒక యూట్యూబ్, ఆయన పేరు ఏదో ఉంటుంది, షణ్ముఖ్ జశ్వంత్ ఏదో, ఆయన దొరికాడంట. అసలు చూడండి, అసలు ఎక్కడ నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తున్నాయి. అలా ఈ డ్రగ్స్ విషయంలో ఇంతకు ముందు చాలా ఫెమిలియర్ ఉన్న పెద్ద పెద్ద హీరోలు తీసుకుంటున్నారు, అలా తీసుకుంటే ఫేస్ కాస్త గ్లో అవుతుంది, వాళ్ళు జిమ్లు అవి చేస్తారు కాబట్టి కొన్ని డ్రగ్స్ కంపల్సరీ, సో అందుకోసం మెయింటెనెన్స్ కోసం డ్రగ్స్ వాడతారు అని అనేవారు. దానికి ఒక రీజన్ చెప్పుకునేవారు. తర్వాత చూస్తే చిన్న చిన్న యూట్యూబర్స్ అండి, మంగ్లీ గారు కూడా పెద్ద ఏం కాదు కదా, సింగర్ ఆమె, మరి ఆమె దగ్గర చూడలేదు మనం. మీరు అన్నట్టు షణ్ముఖ్ దగ్గర అంటే ఇవాళ రేపు ఇంకోలా కూడా చూస్తున్నారు. డ్రగ్స్ తీసుకునే ఫ్రెండ్స్ ఉంటే ఒక స్థాయి ఉన్న వాళ్ళని, ఒక రేంజ్ స్టేటస్, అక్కడ కూడా అది కొన్ని ఫాలో అవుతున్నారు. ఇవన్నీ మీరు అన్నట్టు డ్రగ్స్ అంటే అవి ఒక చాలా కాస్ట్ కూడా కదా. అంటే కాస్ట్ అవడం వల్లే ఓకే, ఒక స్థాయి ఉన్న వాళ్ళే తీసుకుంటారు, ఒక స్థాయి ఉన్న వాళ్ళు దానికి అడిక్ట్ అవుతారు అని రకరకాలుగా అయితే వార్తలు ఉన్నాయి. చాలా ఈవెన్ క్రికెట్లో కూడా కొంతమంది డ్రగ్స్ తీసుకుని ఆడారని వాళ్ళని బ్యాన్ చేయడం, క్రికెట్ క్లబ్ వాళ్ళు, లేదంటే టెన్నిస్లో కొంతమంది తీసుకున్నారని వాళ్ళ మీద నిషిద్ధం, ఇవాళ చాలా విన్నాం మనం. బట్ అంటే ఒక రకమైన అత్యుత్సాహంకో లేదో తెలియని ఆవేశంకో, లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఆడడానికో లేదా ఎదుటి వాళ్ళ మీద వాగడానికో ఇటువంటి డ్రగ్స్ తీసుకుంటారని కూడా చూసాం. చాలా జీవితాలు కనుమరుగు కూడా అయిపోయాయి ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల.
సో ఎందుకంటే ఒక బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇట్లాగ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఒక 2 హిట్లు పడిన తర్వాత కూడా, ఆమె పేరు గుర్తులేదు, జియా ఖానా ఏదో సంథింగ్ గుర్తులేదు నాకు, ఆమె తర్వాత ఏదో ఇష్యూస్ అవ్వడం వల్ల సూసైడ్ చేసుకుంది అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఎక్కడ ఎలా అయిపోతుందంటే అది ఏమిటో ఆ క్షణిక ఆనందం కోసం ఎటు వెళ్తుందో తెలియట్లేదు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం ఇది అంటారు. ఏం చేస్తారు వాళ్ళైనా? పెద్ద ఇప్పుడు ఎవరినో పట్టుకున్నారు, పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తాయి, ఏమీ చేయలేరు. అంటే అన్ఫార్చునేట్లీ ఒక సక్సెస్ వస్తుందండి, ఆ సక్సెస్ మత్తులో ఇలాంటి వీటికి అలవాటు పడుతూ ఉంటారు. సోషలైజింగ్ అంటారు, అంటే నలుగురితోనే కలవాలి, పార్టీలో ఓ పెగ్గ కలిపితేనే నీకు 4 అవకాశాలు వస్తాయి అంటారు. తర్వాత వెంటనే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డ్రగ్ కావాలి. మీరు ఎలా అంటారా? ఈ షారుఖ్ ఖాన్ గారి అబ్బాయి కూడా చూసారా, ఒక వీడియో వచ్చింది, ఎంత డ్రగ్స్ మత్తులో లేకపోతే ఎయిర్పోర్ట్లో అందరి ముందు ఆ లాంజ్లో యూరిన్ వెళ్ళాడు, పోలీసులు వచ్చి కొట్టారు. దానికి మళ్ళీ ఆయన బెయిల్ కోసం వెళ్ళి పెద్దగా షారుఖ్ ఖాన్ బాధపడిపోయినట్టుగా, అంటే ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు? పైగా షారుఖ్ ఖాన్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఆయన. అంటే మన దగ్గర మళ్ళీ అంత ఇదిగా ఉండదు ఒక స్థాయి. మన సెలబ్రిటీస్ కూడా మన గతంలో ఇలాగ ఉండేవాళ్ళం, ఈ కల్చర్ ఇలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పరువు ఇవన్నీ ఉంటాయి అని ఉన్నాయి. బట్ నెక్స్ట్ లెవెల్ జనరేషన్కి బొంగు పరువు ఏంది, పరువు వాడే మనకు చూస్తాడా, మనకు పెంచుతాడా, ఎట్లా కూడా ఆలోచిస్తున్నారు. కంపేర్ చేస్తే ఒక స్థాయి నటులు మన దగ్గర మేబీ వీటికి కొంచెం అంటే తీసుకోవట్లేదని మనం మాట్లాడలేదు, కానీ కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు, వాటికి దూరంగా ఉంటున్నారని అనిపిస్తుందండి. అవును. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారి విషయం ఒకటి వచ్చింది ఆ మధ్యన, లావణ్య ఆవిడ పేరు. సో ఆవిడ కూడా డ్రగ్స్ తీసుకుంటుంది కాబట్టి ఆమెకు నేను దూరంగా ఉండొచ్చానని ఆయన స్టేట్మెంట్ అయిపోయినా ఆయనతో ఉన్న సన్నిహితులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలోనే చెప్పారండి. సో మేబీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని అక్కడ అలా తీసుకుంటేనే అలా బిహేవ్ చేస్తేనే అవకాశాలు వస్తాయను, లేకపోతే ఇప్పుడు మార్కెటింగ్ సెక్టర్లో చూడండి, వాడు ఒక ఆఫర్స్ పెద్ద ఆఫర్స్ తీసుకురావాలంటే అక్కడ ఆ పర్చేజోడికో ఎవడికో పిలిచి వాడికి మందు పోయించడం, తడపడం ఇవన్నీ చేయకపోతే వాడు ఆఫర్ ఇవ్వడు, వీడి ఇక్కడ టార్గెట్ రీచ్ అవ్వడు. అట్లా కొన్ని జానర్స్లో అవి అంటే లేకుండా టాలెంటెడ్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వాడి వరకే ఇచ్చి వీడు జాగ్రత్తగా నిబద్ధతతో ఉండేవాళ్ళు ఉన్నారు. బట్ వాడితో పడం కూర్చోకపోతే వాడు ఏమనుకుంటాడు, బాగోదేమో, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నోడు మొదట తప్పదు, తర్వాత మెల్లగా అలవాటు, తర్వాత వదిలించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. దీనివల్ల రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎక్కువైపోయి చూసారు లేదు, అంటే వాళ్ళు కూడా దొరికేమో అనేది ఒక పెద్ద నామోషి. ఇప్పుడు మొన్నటి వరకు టాలీవుడ్ అనుకునే వాళ్ళము, ఈ రోజు శ్రీరామ్ గారు నుంగంబాకం స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ కూడా ఇది బాగానే డ్రగ్ కల్చర్ ఉంది, అది ఇంకా మనకన్నా ఫార్వర్డ్ అండి. మీకు తెలుసా, వార్తలు బయటకు రాలేదు, అంటే మనకి తమిళ్ది కాబట్టి అంత రాదు. యాక్చువల్గా అతను ఒక మాజీ డిఎంకే మంత్రి దగ్గర కొన్నాడంట డ్రగ్స్. ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది డిఎంకే, వాడిని ఏం చేయలేరు. ఎంత వార్తలు గొంతు చించుకున్న వార్తలు కూడా వాళ్ళకి సెపరేట్ ఛానల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ సన్ నెట్వర్క్ అంతా వాళ్ళదే, దానికి సంబంధించిన ఛానల్స్ ఎవరు ఏం చెప్పరు, ఇంకేముంది. సో ప్రతి దగ్గర కూడా అటువంటివి ఉన్నాయి. బట్ మనకన్నా ఫార్వర్డ్ మద్రాసు, చెన్నై. ఇప్పుడు 1830లోనే 50,000 జనాభా ఉన్న మహానగరం అంటది. అప్పుడు మన హైదరాబాద్ ఇప్పటికీ హైదరాబాద్ ఇంకా చిన్నదే చెన్నైతో పోల్చితే. సో అది మనం ఇంకా ఇప్పుడు డెవలప్ అయ్యేమో, వాళ్ళకి ఎప్పుడో డెవలప్ అయిపోయారు వాళ్ళు, మన వరకు రావట్లేదు. ఇట్లాంటి ఇప్పుడు శ్రీరామ్ గారు కొంచెం ఫెమిలియర్ కాబట్టి మన తెలుగులో కూడా యాక్ట్ చేశారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఏ యూట్యూబ్ స్టార్లు అక్కడ బుల్లి తెరవాలి అయితే మనం ఏం మాట్లాడుకో. అన్ఫార్చునేట్లీ అండి, బాధాకరం. బాధాకరం. థ్యాంక్ యూ.